బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇక రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదని అడిగారు. ఇక బీసీ బిల్లుపై కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత బీజేపీ బీఆర్ఎస్ నేతలపై ఉందన్నారు. బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు మంత్రి పొన్నం. ఇక శాసనసభ లేనప్పుడు బీసీ బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. మేము అడుగుతాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ 42% రిజర్వేషన్లు చేయాలనే చిత్తశుద్ధితో ఉంది. భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇతర 6 ఎంపీలు ఇంక్లూడింగ్ ఆర్ కృష్ణయ్య గారితో సహా కృష్ణయ్య గారు వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసిపోయినారు. మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అనేక శాసనసభలో బయట అఖిలపక్షం అంటే అఖిలపక్షం, మంత్రివర్గం అంటే మంత్రివర్గం ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ఆకాంక్షను పూర్తి చేయండి, మా రాష్ట్ర బలహీన వర్గాల ఆకాంక్షను పూర్తి చేయమని అడిగినాం. ఢిల్లీకి రారు, మాకు అవకాశం ఇయ్యరు, మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు, మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి. దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో కనీసం ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది నేను పేర్లు తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మా బలహీన వర్గాల బిడ్డలే. వాళ్ళని అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష నాయకుడు ఎక్కడు కూడా బీసీ ఎస్సీలు అర్హత లేరా? వాళ్ళకే అయ్యే చేత కాదు, కానీ ఆ పార్టీలను న్యాయం చేయలేక, న్యాయం అడగలేక, న్యాయం అడిగేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం బలహీన వర్గాల కొరకు ఇంత ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఎందుకు ఈ సందర్భంగా అడ్డంకులు చేస్తా ఉన్నారు? కాలుకు నరసుడు కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు. వీలైతే చేతనైతే ఒక న్యాయపరమైన, సామాజిక పరమైన, రాజకీయపరమైన సలహా చెప్పండి. దీన్ని ఏ విధంగా అధిగమిస్తాం? నేను ఆ రోజు చెప్పిన, ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ, అది టీఆర్ఎస్ బీజేపీ, ఈ రిజర్వేషన్ల ప్రక్రియలు ఎక్కడైనా అడ్డం పడితే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఐక్యంగా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఒక గిఫ్ట్ను, ఆ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకుండా కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులది, బీసీ మేధావులది, బీసీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులది. ఇంతకంటే ఇంకేం చేయమంటారు అడుగుతాను. శాసనసభ రన్నింగ్ లేనప్పుడు ప్రభుత్వాలకు కేబినెట్ హక్కు ఉంది ఆర్డినెన్స్ తెచ్చేది. ఆర్డినెన్స్కు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్న బిల్లుకు సంబంధం లేదు. దయచేసి తెలంగాణ ప్రజలు, మీడియా ప్రజలు కూడా దయచేసి కావలసుకొని దాన్ని రాజకీయం చేసి డిఫరెంట్ మోడ్ ఆఫ్ డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ, మీ పార్టీలో న్యాయస్థానం లేచి దీన్ని సతాయించదలుచుకున్నారా? ఇప్పటికే మీరు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండొకటే, ఢిల్లీలో తోసి గలీలో కూర్చి ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి. ఏం మాట్లాడినా వాళ్ళు ఇద్దరు కలిసి దొంగ దొంగ అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలకు చేస్తున్న న్యాయాన్ని అనుమానాస్పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలో మీరే న్యాయపరమైన చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే ఆనాడు మండలంలో కమండలు ఎట్లన్నారో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నా.